ఈనాడు చెడ్డ చెడ్డ తలంపులు మనకు వస్తున్నాయా? అయితే నీ కోసం నా కోసం యేసుక్రీస్తు ప్రభులవారు తన తలకు పెట్టించుకున్నటువంటి ముళ్ళ కిరీటాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు వస్తాయి చెడు ఆలోచనలు? లేదా ఈ చేతులు పొరుగువాన్ని ఆశిస్తున్నాయా? పాపం చేయడానికి ప్రేరేపిస్తున్నాయా? ఈ పాదాలు పాపం చేయడానికి పరుగులెడుతున్నాయా? చెడు చెడు త్రోవలలో నడుస్తున్నాయా? అయితే నువ్వు చేసిన పాపం బట్టి నేను ఈ చేతులు చేసిన పాపాన్ని బట్టి, ఈ పాదాలు చేసినటువంటి పాపాలని బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు తన చేతులలో కాళ్ళలో గుచ్చించుకున్నటువంటి శీలను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు చేస్తారు పాపాన్ని? లేదా ఈ దేహానికి శరీరాశలు వస్తున్నాయా? పాపేచ్ఛలు ఇంకా నీలో చావటం లేదా? ఇంకా లోకానుసారంగా జీవిస్తూ ఉన్నారా? అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు వీపు మీద కొట్టబడినటువంటి కొరడా దెబ్బలను జ్ఞాపకం చేసుకోండి. రక్తంలో పొడవబడినటువంటి బల్లెపు పోటును జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు చేస్తారు మీరు ఆ పాపాన్ని? ఎందుకు వస్తాయి ఆ ఆశలు, ఆ ఇచ్చలు ఎందుకు వస్తాయి? ఆయన యొక్క మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకోవడం లేదు కాబట్టి